మీడియా రంగంలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ టీవీ సామాజిక సేవలో కొత్త ఒరవడిని కొనసాగిస్తోంది. ఉచిత హెల్త్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది. మహబూబాబాద్లోని ఫాతిమా పాఠశాలలో శ్రీ సత్య కంటి దవాఖాన సౌజన్యంతో స్టూడెంట్స్ కి ఉచిత పరీక్షలు నిర్వహించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. దూసుకోబోతున్న బిగ్ టీవీ సామాజిక సేవలో మేము సైతం అంటూ కూడా ఉచిత మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా అటువంటి గిరిజన జిల్లాలో ఎన్నో మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించింది. తండాలు, గుడాలు, ఏజెన్సీ ప్రాంతాలు కూడా నిర్వహించింది. అయితే రాబోయే కొన్ని రోజుల్లో కూడా ఎస్ఎస్సి పరీక్షల నేపథ్యంలో స్కూల్ విద్యార్థులకు కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయన్న ఉద్దేశంతో అన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ రోజు మనం ఫాతిమా హై స్కూల్లో 8, 9, 10 తరగతి విద్యార్థులందరికీ కూడా ఉచితంగా శ్రీ సత్య లయన్స్ కంటి హాస్పిటల్ సౌజన్యంతో ఉచితంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నాయి, దీనికి శుక్లాలు ఎలా ఉన్నాయి, రాడ్స్, కోన్స్, పిల్లలకు సంబంధించి రీడింగ్ గ్లాస్ అవసరం ఉంటాయి, ఎట్లా ఉంటాయి పిల్లలకు ఒక కంటికి సంబంధించిన పూర్తిగా కంటికి సంబంధించిన వివరాలు చెకప్ కూడా ఈరోజు చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇటు విద్యార్థులు, ఇటు ఫాతిమా హై స్కూల్ సంబంధించిన అధ్యాపక బృందం, మేనేజ్మెంట్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏ సంస్థ కూడా, మీడియా సంస్థ కూడా మా విద్యార్థులపై దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా పరీక్షల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం అని కూడా ఇటు విద్యార్థులు, దీనికి సంబంధించి అధ్యాపకులు, టీచర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు 8, 9, 10 తరగతి విద్యార్థులు అందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. శ్రీ సత్య అలయన్స్ కంటి హాస్పిటల్ సంబంధించిన వైద్యులు వచ్చి దానికి సంబంధించి ముఖ్యంగా కంటికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా విద్యార్థులకు ఎలాంటి కంటి సమస్యలు ఉన్నా మేము ఉచితంగా కూడా ట్రీట్మెంట్ అందిస్తామని కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన శ్రీ సత్య లైన్ సంబంధించిన డాక్టర్లు కూడా చెప్పారు. దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులను వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మరి వాళ్ళ క్లాస్కి వచ్చి వాళ్ళ స్కూల్కి వచ్చి మన క్యాంప్ నిర్వహిస్తాం, ఎట్లా ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, మీ స్కూల్లో మీ క్లాసులో క్యాంప్ పెట్టడం ఎట్లా ఉంది? My name is G. Miria. I am studying 8th standard in Fatima High School. It is so happy to participate in this eye camp, and it was conducted by the Big TV, Sri Satya Eye Hospital. ఇంతవరకు ఏ మీడియా ఛానల్ కూడా ఇలాంటి పరీక్షలు నిర్వహించలేదు. కానీ ఈ ఫాతిమా హై స్కూల్లో ఇప్పుడు వైద్య పరీక్షలు, దీనికి కంటికి సంబంధించిన పరీక్షలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి అధ్యాపకులు, టీచర్స్ ఉన్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా రెస్పాండ్ ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ ఫాతిమా హై స్కూల్లో మీ బిగ్ టీవీ ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహిస్తున్నాం, ఎట్లా అనిపిస్తుంది? Yeah, we are very happy to conduct such programs in our school, and we are extremely happy, and our students also very happy, and all the way mega medical camp organized by Big TV and Sri Satya Eye Hospital together jointly organizing. This is really highly appreciable and highly commendable. Such programs have to be highly appreciable, and all our children are enthusiastically participating, and they are making use of this opportunity, and they are also ready to provide them opticals at free of cost. And this is going to be a big mega camp, and we are very thankful to the Big TV and Sri Satya Eye Hospital together jointly organizing, and we are very happy, and we thank Big TV for conducting such a great event. Thank you. మొత్తానికి మా పాఠశాలలో పిల్లలకు అందరికీ కూడా ఉన్నత తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ మెగా హెల్త్ క్యాంప్ చేయడం కూడా చాలా అభినందనీయమని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏ మీడియా సంస్థ కూడా విద్యార్థులకు సంబంధించి కంటి సమస్యలను ఎవరు దృష్టి పెట్టలేదు. ముఖ్యంగా బిగ్ టీవీ ఏదైతే విద్యార్థులకు పరీక్షలు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఉచిత సంబంధించి కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం వల్ల ఇట్లా విద్యార్థులు, ఇటు టీచర్స్ రక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి డాక్టర్ ఉన్నారు, దీనికి సంబంధించి కంటికి సంబంధించి డాక్టర్ ఉన్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, మనం ఫాతిమా హై స్కూల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం, ఎట్లా ఉంది, పిల్లలకి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా మీరు ఎట్లాంటి ఐడెంటిఫై చేశారు? సో ఇక్కడ మనం ఫాతిమా స్కూల్లో క్యాంప్ పెట్టడం చాలా ఇదండి. సో ఇక్కడికి పిల్లలు వచ్చేసి అంటే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, అందుకు చదువుకునేటప్పుడు కానీ వాళ్ళు ఇంట్లో మొబైల్ ఫోన్స్, టీవీ చూసేటప్పుడు స్ట్రెస్ అవ్వడం వల్ల వాళ్ళ కంటి మీద కొద్దిగా ఒత్తిడి ఎక్కువయ్యి సైట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పిల్లలకు అవేర్నెస్ చేయడానికే మనం ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. పిల్లలు ఎక్కువసేపు మొబైల్ చూడకుండా, టీవీ చూడకుండా, వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా గుడ్ లైట్ అంటే ఎక్కువ వెళ్తున్న దాంట్లో చూసుకోవడానికని చెప్పడానికి, వాళ్ళకి తెలియజేయడానికి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఈ జనరేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా చాలా కాంప్లికేట్స్ ఉన్నాయి. కాబట్టి పిల్లలు కూడా వీళ్ళకి వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం తింటే కంటికి ఆరోగ్యంగా ఉంటారు అనేది మనం చెప్పడానికి అనేది ముఖ్య ఉద్దేశము. దీనికి సహకరించిన బిగ్ టీవీ గారికి, అదేవిధంగా ఫాతిమా స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదములండి.
మొత్తానికి విద్యార్థులు ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టి స్ట్రెస్గా ఫీల్ అవుతుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఫోన్స్ కూడా మొబైల్స్ వాడకం కూడా ఎక్కువ అవుతుంది. ఇలాంటి వాటన్ని తగ్గించుకోవాలి. తీసుకునే ఆహార పదార్థాలు ఏదైతే కంటికి సంబంధించిన ఆహార పదార్థాలు వాటి మీద పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని కూడా ఇటు డాక్టర్లు చెప్తున్నారు. మొత్తానికి బిగ్ టీవీ పాఠశాలలో కూడా విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని వారు ఉన్న చదువులను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మెగా క్యాంపులు నిర్వహించడం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి.